నమస్కారం అండి. ఏపీలో ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చేసింది. మనం అనుకున్నట్టుగా చంద్రబాబు గారే గెలిచారు, పర్వాలేదు. తర్వాత సెంట్రల్లోకి వచ్చేటప్పటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గెలుస్తారనుకున్నాం. కానీ రాహుల్ గాంధీ గారు వస్తున్నట్టున్నారు. అంటే ఇక్కడ ఈ న్యూస్ని బట్టి నేను చెప్తున్నాను. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. అయితే గెలుపు ఓటములు ఎప్పుడూ ఒకళ్ళ సొంతం కాదు. ఈరోజు గెలిచినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఓడిపోక తప్పదు. అదేవిధంగా నేడు ఓడిపోయినటువంటి వాళ్ళు రేపు పొద్దున పూట గెలవక తప్పదు. అయితే వీళ్ళందరూ ఎలా ఉన్నప్పటికీ రేపటి రోజున స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళ భవితవ్యం ఏంటి? ట్రేడర్స్కి చెడ్డ రోజులు రాబోతున్నాయండి. ఎందుకునంటే స్టాక్ మార్కెట్లో ఇంత హెవీ వోలటాలిటీ ఉంటే పెట్టిన డబ్బులన్నీ పోతాయి. ఎవరైనా ఊహించారా అంటే ఈరోజు ఇంచుమించుగా 1500 నుండి 2000 పాయింట్ల కింద పడుతుందని ఎవరైనా ఊహించారా? ఏంటి నిన్నటి నుంచి చూసుకుంటే మనము నిన్న 23,360 ఆ రేంజ్ నుంచి చూస్తే ఈ రోజున 21,200 దాకా, అంటే 21,300 దాకా, అంటే ఇంచుమించుగా 2,050 పాయింట్లు కిందకి పడిపోతే యాక్చువల్గా ఒక వారం మొత్తం జరగాల్సిన, లేదా ఒక 10 రోజులు జరగాల్సిన కరెక్షన్ ఏదైతే ఉందో ఒక్కటే రోజు జరిగిందండి. ఇకపోతే చూడండి, అక్కడి నుంచి ఊరుకుందా అంటే ఊరుకోలేదు. అక్కడి నుండి మళ్ళా తిరిగి పైకి వచ్చేసింది. ఇంచుమించుగా 21,995, ఇంచుమించుగా 22,000 వేసుకుందాం రఫ్గా. 22,000 అంటే 700 పాయింట్లు మళ్ళీ తిరిగి పెరిగింది. ఎక్కడి గొడవలండి ఇవి? అసలు మతిపోయేలా చేసింది ఈరోజు మార్కెట్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 51,000 నుండి 51,200 ఆ రేంజ్ నుండి ఇంచుమించుగా 56,000 వరకు వెళ్ళింది. అంటే ఇంచుమించుగా ఒక 55,500 ఆ రేంజ్ వేసుకుందాం. అక్కడి వరకు వెళ్ళింది. అంటే ఇంచుమించుగా 5,500-6,000 పాయింట్లు కిందకి పడితే ఏంటండి ఇదంతా అసలు? ఇది ఎక్కడ అసలు బీజేపీ అనేది గెలుస్తుంది అని మనం అందరం అనుకున్నాము, కానీ గెలవలేదు అని అనుకుందాం. అంటే ఇది తాత్కాలికమైనటువంటి ఓటమి మాత్రమేనండి, శాశ్వత ఓటమి అయితే కాదు. ఎవ్వరూ కూడా ఏ పదవికి శాశ్వత అర్హులు కాదు. ఎప్పుడు కూడా మనము ఎప్పటికైనా సరే ఈరోజు గెలిచినటువంటి వారము రేపటి పొద్దున ఓడక తప్పదు. ఈరోజు ఓడినటువంటి వారు రేపటి రోజున గెలవక తప్పదు. కావున నేనేమంటాను అంటే న్యూస్ బేస్డ్ స్టాక్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. అంటే న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్లో పనికిరాదు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఎలాగైతే స్టాక్ మార్కెట్లు పైకి ప్రయాణం చేశాయో, ఈ రోజున తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి కిందకి తీసుకెళ్తున్నారు. ఎంత కిందకంటే ఇంక అంత కిందకి తీసుకెళ్తారు. ఇంకా అంటే ఇంచుమించుగా నాకు తెలిసి 20,000 వరకు కూడా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది నిఫ్టీలో. అయితే బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసేటప్పటికి ఇంకొక 3,000 పాయింట్లు కిందకి దించుతారనుకుంటున్నా. అంటే 42,000 లేదా 40,000 అయితే కట్ అవ్వదు, అదైతే వాస్తవం సార్. కానీ నేను ఇందాకటి వీడియోలో చెప్పినట్టు నెక్స్ట్ రాబోయే, అంటే బహుశా ఈ ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ తర్వాత
అంటే ఈ ఎఫ్&ఓ ఎక్స్‌పైరీ లోపు నిఫ్టీ అనేది 24,000కి చేరుకోక తప్పదు. బ్యాంక్ నిఫ్టీ అనేది 53,000కి చేరుకోక తప్పదు. కాబట్టి నేనేమంటాననంటే మార్కెట్లలో హడావిడి పనికిరాదు. వచ్చినటువంటి లాభాలను తీసుకోగలగాలి. లార్జ్ క్యాప్ ఉండి, ఫండమెంటల్స్ బాగుండి, కంపెనీ యొక్క రాబడులు బేరేజ్ వేసుకునేటట్టయితే పర్వాలేదు. అలాగే ఉంచుకోవచ్చు, ఏం కాదు. అదేవిధంగా కొన్ని కంపెనీలకి ఫండమెంటల్స్ ఉండవు. బిజినెస్ మోడల్ అంటే బిజినెస్ మోడల్ ఉన్నా గానీ బహుశా బిజినెస్ మోడల్‌లు ఎంకరేజ్ చేయకపోవచ్చు. అంటే బిజినెస్ జరగకపోవచ్చు. అయినా గూడా షేర్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం జేయాలి? అలాంటి కంపెనీలు మన పోర్ట్‌ఫోలియోలో ఏమున్నాయనేది సెలెక్ట్ చేసుకోవాలి. బాగా పెరిగిన తర్వాత వెంటనే వాటిని ఏరి పారేయాలి. ఒకవేళ మీకు ఆ స్టాక్ నచ్చితే బాగా పడిన తర్వాత మళ్ళీ అది కొనుక్కోండి, ఇబ్బందేముంది? బాగా కొనుక్కోండి, ఇబ్బందేం లేదు. ఇంకో విషయం అండోయ్! ఇప్పుడు పెద్ద స్టాక్స్ పడుతూ ఉంటే చిన్న చిన్న పెన్నీ స్టాక్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. అంటే ఈళ్ళేం జేస్తారు, కింద అంటే ఈ లాభాలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళేం జేస్తారంటే, ఆ వచ్చినటువంటి లాభాల్లో కొంతదాన్ని తీసుకొచ్చి ఇందులో పెడుతుంటారు పెన్నీ స్టాక్స్‌లో. అప్పుడు ఆటోమేటిక్‌గా అవి పెరిగిపోతూ ఉంటాయి. అది అలాంటి కంపెనీలు మీరేం చేయాలంటే, స్వల్ప లాభాలను తీసుకొని మీరు బయటికి రావాలి. ఎక్కువగా లాభాలు కావాలని ఎదురు చూడకండి. అయితే అదే విధంగా ఇక మీదట రాబోయే రోజులలో మీరు ఆహ్, హరీ ట్రేడింగ్ అనేది మీకు పనికిరాదు. ట్రేడింగ్స్ అనేవి పెద్ద వచ్చే కొన్ని రోజుల వరకు కాస్త ఎలా ఉంటాయిరా అంటే చావు బ్రతుకుల మధ్య అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. సో, కాబట్టి నేనేమంటానంటే ఒకవేళ మీరు నా మాట వినేటట్టయితే ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ట్రేడ్ చేయడం అనేది ఆపండి. స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ట్రేడ్ చేయడం అనేది ఆపండి. ఎందుకు అనంటే మార్కెట్ల పరిస్థితి బాగోలేదు. కానీ ఈ రోజున 22,000 దగ్గర మార్కెట్ క్లోజ్ అయ్యింది కాబట్టి ఆ గ్యాప్ ఏదైతే ఉందో 1,500 పాయింట్ల గ్యాప్ ఏదైతే ఉందో ఏది 23,500 గ్యాప్ ఏదైతే ఉందో అది తొందరలోనే ఫుల్‌ఫిల్ చేసే అవకాశం లేకపోలేదు. సో, భారీగా వోలటాలిటీ అనేది నాకైతే కనిపిస్తుంది. అవునయ్యా! నీకు బ్లైండ్‌నెస్ ఉంది గదా! నీకెలా కనిపిస్తుంది నువ్వు అంటావేమో. ఎవరైనా కావచ్చు గాక. నా మనసు కనిపించేది నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరే గమనించండి. ఏది ఇప్పుడు ఇక్కడ చూడండి. 22,320 దాకా వెళ్ళిందా? 320 పోనీ 300 యేసుకుందాం. 21,300 దాకా వెళ్ళిందా? అయితే వెళ్ళినాక అక్కడి నుండి మరలా తిరిగి 22,000కి వచ్చేసింది కదండీ! లైఫ్ టైమ్ హై ఎంత? 23,350 రఫ్‌గా కాస్త అటు ఇటుగా వేసుకుందాం. ఇంకొక 150 పాయింట్లు మాత్రమే గ్యాప్ బ్యాలెన్స్ ఉంది. అక్కడి నుంచి చూస్తే 23,500కి. సో, ఇక్కడేంటి మనకి ఈ వారంలో ఓహ్! 3, 4, 5 కదండీ! 5లో 2 అయిపోయినాయి. ఇంకొక 3 ఉన్నాయి. మూడింట్లో ఏ
200 పాయింట్లు ఒక రోజుకి పెరిగినా 22,600కి వెళ్ళిపోతుంది. ఇంచుమించుగా వెళ్ళిపోతుంది అనుకుందాం. ఒక 200 పాయింట్లు వేసుకుందాం రోజుకి. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది. 22,500 క్రిందన ఉన్నంత వరకు మార్కెట్లు సెల్లింగ్కే వెళ్తాయి. కొంతకాలం 22,000, 22,500 ఈ మధ్యలో ఎక్కడో ఉండే అవకాశం అయితే ఉంది. అది ఈ వారం అంతా కావచ్చు, లేకపోతే ఈ ఎఫ్ఎన్ఓలోపు ఏదో కొంతకాలం దాకా. అయితే ఎప్పుడైతే ఈ కింద ఏదైతే ఉందో అంటే 21,300 ఏదైతే ఉందో అది సపోర్టింగ్ పాయింట్స్గా నేనైతే చూస్తున్నాను. అంటే వద్దులేండి, 21,400 వేసుకుందాం పోనీ సపోర్టింగ్ పాయింట్స్. 21,400 మీదన ఉన్నంత దాకా మార్కెట్లకు ఎటువంటి భయాలు లేవు. నిఫ్టీలో నేను చెప్తుంది. అదేవిధంగా మీకు ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసింది కదండి. గ్యాప్ ఎంత ఉంది? అప్ గ్యాప్ ఎంత ఉంది అంటే కరెక్ట్గా 1,300 అంటే 1,500 పాయింట్లు ఇక్కడ నాకైతే నా మనసుకైతే అనిపిస్తుంది. ఏదైనా అప్ ట్రెండ్ వెళ్ళడం స్టార్ట్ అయితే బహుశా రేపటి నుంచి అప్ ట్రెండ్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యిందనే అనుకుందాం. ఇది 23,500కి వెళ్ళేదాకా డౌన్ ట్రెండ్కి వెళ్ళదు. అట్ ది సేమ్ టైం 21,400 మీదన ఉన్నంత దాకా కిందకి వెళ్ళదు. అంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 1,900 పాయింట్ల మధ్యలో తిరుగుతూ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను నిఫ్టీ వరకైతే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 51,200 వేసుకుందాం సార్. గ్యాప్ అప్లో చూసుకుంటే ఇప్పుడు ఎంత ఉంది? ఇంచుమించుగా 47,000 ఉంది. ఇంచుమించుగా 47,000 దగ్గర ఎక్కడో క్లోజ్ అయినట్టుంది. అయితే 4,000 అంటే 4,000 పాయింట్లు బ్యాలెన్స్ ఉంది పైకి వెళ్ళడానికి. ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అంటే 10 ట్రేడింగ్ సెషన్స్ కావాలి తక్కువ. అంటే 2 వారాలు అంతా కంటిన్యూస్గా మార్కెట్స్ అప్ అయితే కానీ ఆ టార్గెట్కి మనం రీచ్ అవ్వలేము. అయితే 45,000 లేదా 40 అంతేలేండి, 45,000 దాటకుండా ఉన్నంత దాకా మార్కెట్లకు ఎటువంటి భయాలు లేవు సార్. ఇది నేను చెప్తున్నటువంటి ఒక సింబాలిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఎందుకునంటే నేను చూస్తున్నా గత కొంతకాలంగా మార్కెట్లు చాలా రోజులుగా ఒక 5,000 పాయింట్లు లేదా 3,000, 4,000 పాయింట్ల మధ్య ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. అంటే ఎవళ్ళ ప్రిడిక్షన్ వాళ్ళది. అయితే ఇక్కడ ఈ మధ్యనే తిరుగుతూ ఉంటుందండి. ఏం పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు అయితే ఏముండవు. రేపటి రోజున మాత్రం మార్కెట్లలో డూ ఆర్ డై సినారియో ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 47,000 మీదన రేపు కనుక క్లోజ్ అయితే 47,000 మీదన మార్కెట్ ఓపెన్ అయితే అక్కడ నుండి ఒక 500 పాయింట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పైకి వెళ్ళడానికి. లేదు 46,800, 700 ఆ రేంజ్లో ఎక్కడన్నా ఓపెన్ అయితే మాత్రము 46,700, 800 ఆ మధ్యలో ఎక్కడన్నా ఓపెన్ అయితే మాత్రము
46,500, 400 ఆ రేంజ్కి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఎటు చూసుకున్నా ఒక 1000 పాయింట్లు, 1000 పాయింట్లు అయితే ఉంది రేపు మాత్రం. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్టయితే 22,100 మీదన ఓపెన్ అవ్వాలి రేపు. 22,050 లేదా 100 మీదన కనుక మార్కెట్లు ఓపెన్ అయితే, ప్లస్లో ఓపెన్ అయితే, అక్కడి నుండి ఒక 200 పాయింట్లు అంటే 22,300 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఓపెన్ అవ్వలేదు 22,000 క్రిందన అంటే 21,900, 950 ఇక్కడెక్కడైనా ఓపెన్ అయితే మాత్రం ఒక ఎంత ఒకవేళ 900 దగ్గర ఎక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓపెన్ అయినప్పుడు 21,600 దాకా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా 600 పాయింట్లు లేదా ఒక అంతేలేండి 600 పాయింట్లు రమారమి వచ్చే అవకాశం అయితే, అంటే ఈ 600 పాయింట్ల మధ్యనే మార్కెట్స్ తిరిగే అవకాశం అయితే ఉంది. సో ఎక్కువగా వోలటాలిటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా వోలటాలిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ 4-5 రోజులు. కాబట్టి మార్కెట్లలో స్పెక్యులేటర్సు కొంచెం చూసుకోవాలి. మ్యానిపులేటర్స్ వీళ్ళంతా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ వేషాలు రేపటి రోజున చల్లవు. ఈ వారం అంతా కూడా ఇంకా ఇలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి మార్కెట్లలో ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి గడబిడ మాత్రమే. అయితే స్పెసిఫిక్ స్టాక్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో, సెలెక్టివ్ స్క్రిప్ట్లో ఉండి ఎవరైతే మార్కెట్స్లో లాభాలు కావాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలనంటే, మీరు కొన్న దగ్గర నుండి 30%, 40% ఇప్పుడు నాకు తెలిసి పడి ఉంటాయి. అక్కడ ఇప్పుడు మీరు దయచేసి పర్చేస్ చేయకండి. అంటే ఇప్పుడు కొనకండి. ఇప్పుడు కొనకుండా ఇంకా కొంత ఆగండి. ఇంకా ఒక 10-20% కరెక్షన్స్కి రెడీగా ఉన్నాయి మార్కెట్స్ అన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్స్ మీద. ఎందుకంటే అన్నీ బాగా పెరిగి ఉన్నాయి కదండి, బ్రహ్మాండంగా పెరిగాయి. ఏది వర్షం పడకముందు జొన్నలు వేస్తే వర్షం పడిన తర్వాత జొన్న చేను పెరిగినట్టు అలా పెరిగాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ చేలో ఉన్నటువంటి జొన్న గడ్డి తీసుకొచ్చి పశువులకి దానాగా వేయాలి. అంటే మనము ఇక్కడ పెరిగినటువంటి లాభాలను అంటే ఇక్కడ పెరిగినటువంటి షేర్ల ధరలను చూసి అమ్ముకుని లాభాలను తీసుకొచ్చి మన అకౌంట్లలో వేసుకోవాలి. సో ఇది నేను చెప్పొచ్చేది. సో ఎనీహౌ మీరందరూ కూడా స్పెక్యులేషన్కి వెళ్ళకండి, మ్యానిపులేట్ చేయకండి స్టాక్స్ని. పెరుగుతున్నాయి కదా అని పదే కొనటం, తగ్గుతున్నాయి కదా అని పదే అమ్మటం, అంటే షార్ట్ సెల్ చేయడం లాంటివి కరెక్ట్ కాదు. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్లో జాగ్రత్తగా ఉండకపోతే టోటల్గా 1 సింగిల్ డే క్యాష్ మొత్తము మనకి ఫ్రిడ్జ్ అవుట్ అయిపోతుంది, స్మాష్ అయిపోతుంది, బూడిద కూడా మిగలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు పెట్టుబడి పోకుండా చూసుకోండి. లాభం రాకపోయినా పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటూ స్టాక్ మార్కెట్లో
లాభాలు సంపాదించుకోండి. ఈ వీడియో ఇంతటితో ఇంతేనండి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలి అని మీరు అనుకుంటే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను సార్. అంతవరకు సెలవు. నమస్కారం.